దేహ భ్రాంతియులేక దేహ భ్రాంతియులేక మోహ చింతన లేక దేహ భ్రాంతియులేక మోహ చింతన లేక త్యాగపరులు అయిన మోహమునులు మునులు నాడు గురులు నేడు గురులు దేహ భ్రాంతియులేక మోహ చింతన లేక త్యాగశీలురైన తినవరులు గురులు నాడు నేడు గురువర్యులగునయ సత్యమైన మాట సాయి మాట సత్యమైన మాట సాయి మాట సత్యమైన మాట సాయి మాట Without body attachment, without any feelings of attachment, they are the teachers, preceptors, then and now, with the spirit of sacrifice in them. This is the word of truth of Sai. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భగవంతుడు అణు అణువునందును కణ కణమునందు కూడాను లీనమై వ్యాపించి ప్రకాశించి ప్రబోధించి ప్రదర్శింపజేయుచున్నాడు. God is present in every atom and in every cell. He is within, immanent, yet he is spread everywhere, shining forth all over. ఉపనిషత్తులు కూడాను భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడని, సర్వత్రా చలించినటువంటి వాడని, సర్వత్రా కనిపించువాడని కూడాను ప్రబోధిస్తూ వచ్చాయి. Upanishads also declared long back the all-pervasiveness of the divinity and the divinity that is responsible for all the motility in this world, in this universe. అట్టి మహర్షుల వాక్యమును, మహర్షుల యొక్క వాక్యములను ఈనాడు మానవుడు గుర్తించుటకు తగిన ప్రయత్నం చేయటం లేదు. The modern man is not making an attempt to understand and experience the teachings of Upanishads and also of those sages and seers. కణ కణమునందు కూడాను సంచరించేటువంటి పరమాత్మ తత్వాన్ని ఉపనిషత్తులు ఇంత సులభంగా బోధిస్తుండగా, కానీ ఈనాటి మానవుడు అట్టి కణముల్లోని కణమును ఎందుకు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు? ఒక పెద్ద ఆశ్చర్యంగా ఉన్నది. It is a matter of mystery why man is not able to visualize God who is present in every cell as declared by Upanishads in a very simple, subtle way. ఈనాడు ప్రారంభమైపోయింది ఉపనిషత్ సారము.
The essence of Upanishad started today. నిజంగా ఉపనిషత్ సారం అనేటువంటిది ఇట్టిది అట్టిదని ఎవరు గుర్తించడానికి వీలు కాదు. It's not possible for anybody to know the essence of ఈ Upanishad. ఉపనిషత్ సారాన్ని వినటం కూడా గొప్ప అదృష్టమే. It's your fortune to listen to the essence of ప్రేమ Upanishad. స్వరూపులారా, Embodiments of love. మీకు తెలియదు. You don't know. ఆ యజ్ఞం లోపల ఆ బ్రాహ్మణులంతా ఉచ్చరిస్తుండేటువంటి మంత్రములు చూస్తే ఆ మంత్రం యొక్క ప్రభావం ఇట్టిది అట్టిదని ఎవరు గుర్తించుకోలేరు. Nobody can estimate, know the greatness and the mystery of mantras chanted by priests there. మన ప్రశాంతి నిలయంలో ఉచ్చరించేటువంటి భక్తులు అనగా బ్రాహ్మణులు చాలా పవిత్రమైనటువంటి హృదయులు. The sacred priests have assembled here ఒక in చిన్న Prashant. ఉదాహరణగా మీకు చెప్తున్నాను. A small example. అందరూ భోజనానికని 12 గంటలకు వచ్చారు. All priests assemble here at 12 o'clock for lunch. కానీ సప్తలింగార్చన జరుగుతుండది. Saptalingarchana. లింగార్చన Lingarchana was going on. అది అయ్యేంత వరకు తాను లేయలేదు. And a person didn't get up. మహాభాగవతం చదువుతున్నాడు. He was going through ఆయన Mahabharata. కూడా అందరూ వచ్చినా కానీ తాను రాలేదు. All have assembled, but this man has not come వేద yet. పారాయణ చేసేటువంటి వారు ఉన్నారు అక్కడ. There are people who do వారు Veda Parayana. నలుగురు అక్కడే కూర్చున్నారు. And these people sat మీరు there. పోండి, మేము తర్వాత పూర్తి అయిన తర్వాత వస్తామన్నారు. They said, you go, we'll come after ప్రతి completing ఒక్కటి this కూడా work. సంకల్పించుకున్నటువంటిది పూర్తి అయ్యేంత వరకు కూడా కదిలేటువంటి వారు కాదు. Until the task is fulfilled, they would not get up. ఈ సహస్రలింగార్చన చేసేటువంటి ఆయన 2 గంటల వరకు అక్కడే కూర్చొని ఉంటాడు. The one who is in charge of this Sahasralingarchana sits there till 2 o'clock. అలాంటి చిత్తశుద్ధి కలిగినటువంటి బ్రాహ్మణులు ఇక్కడ చేరటం చేతనే ఒక్కొక్క మంత్రమునకు ఎంతో పవిత్రమైన అర్థములంతా ఉంటుంటాయి. Because we have got the priests with that purity of in their hearts, we could know all these mantras. కనుక ఈ మంత్రములో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించుకోవడం చాలా అదృష్టమే. It is your good luck to know the inner నిజంగా secret of కేవలం mantra. గుర్తించుకోలేకపోయినప్పటికీ ఆ మంత్రముల యొక్క దీనిని మీరు శ్రవణం చేయటం కూడా గొప్ప అదృష్టమే. You may not be knowing the inner significance of the meaning and the interpretation. It's enough if you listen కనుక to నేను them. చెప్పాను 8 విధమైనటువంటి యొక్క దీంట్లో మంత్రం శ్రవణం అన్నారు. So one has to listen to mantra. శ్రవణం నుంచి అదే దాటిపోతుంది ఈ వ్యక్తి లీనం వరకు. And this listening will take you to the final step of marja. Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, దాస్యం, servitude, స్నేహం, friendship, ఆత్మనివేదనం. self-surrender. ఆ స్నేహం చేసినప్పటికీ ఆత్మనివేదనం వస్తుంది. When once that friendship స్నేహితులు closes, కానంత వరకు కూడాను ఆత్మనివేదన చేయడానికి వీలు కాదు. the surrender is not possible until you develop closeness friendship. కనుక నేను స్నేహత్వం వరకు కూడాను మనం సాధన చేయాలి. So with this friendship closeness, one has to proceed in శ్రవణంలో spiritual. ప్రారంభించాలి. We have to begin with listening. ఆ దివ్యమైనటువంటి శ్రవణం చేతనే భావం వచ్చేస్తుంది. By listening to that, you'll have divine thoughts. కనుక So, మనం ఇక్కడ చేసేటువంటి అంతా కూడాను ప్రతి వ్రతం అందు కూడాను పవిత్రమైనటువంటి యొక్క భావములు కలిగే ఉంటున్నాయి. in all these sacred rituals, there are sacred thoughts behind. ఏదో 10 మంది యజ్ఞాలు చేస్తున్నారు మనము చేస్తామనేటువంటి ఉద్దేశంతో జరిగేటువంటిది కాదు. The yajnas are not done here in a routine way. as యజ్ఞము done అనేటువంటిది పరిపూర్ణ త్యాగంతో చేసేటువంటిది. This yajna is done with the total sacrifice. మాకు ఎట్టి వాంఛలు లేవు, We have no desire, ఎట్టి ఫలితములు లేవు, no ఎట్టి expectation, అభిష్టములు లేవు. nothing whatsoever. కేవలం లోక కళ్యాణం కోసమే, It is for the welfare of the humanity. సర్వుల యొక్క ఆనంద క్షేమం కోసమని, Everybody should be సర్వులు happy. పరిపూర్ణ హృదయులు కావాలని, Everybody should be total. అలాంటి పరిపూర్ణ హృదయులు అయ్యే నిమిత్తమై ఈ యజ్ఞం ప్రారంభిస్తున్నాం. In order to make everybody happy and blissful, దేశంలో this క్షామం అంతా ritual is వచ్చింది, performed. దేశంలో కరువు అంతా వచ్చింది. ఈ కరువు నివారణకు ఈ కరువులు గిరువులకు నేను చూడను. We don't go by the famine or the drought ఏమిటి ఈ elsewhere. కరువులు? What is ఇవన్నీ this? వస్తుంటాయి పోతుంటాయి. They come and go. ఇలాంటి అల్పమైనటువంటి భావాలకు నేనేమాత్రము ప్రయత్నించను. Bhagavan doesn't give any kind of scope for such narrow ఏది things. చేసినా శాశ్వతమైనటువంటిదిగా చేయాలి. Anything that is done by Bhagavan has got ఏదైనా everlasting effect. సత్యమైనటువంటిదిగా చేయాలి. It should have a permanent effect. పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. It should be sacred. ప్రాప్తిని కలిగించేటువంటిదిగా ఉండాలి. And it should make you deserve. కనుక రేపటి దినము ఈ యొక్క ఉపనిషత్తు యొక్క తత్వము, Tomorrow, the nature of Upanishad దీని యొక్క అంతరార్థమును కూడాను and the inner significance. మీరు విందురుగాక. Bhagavan will speak to us along these lines.